హలో చెప్పు ఇంకేం చెప్పరా ఏం లేదురా నువ్వు ఫైటీ గుద్దు సారీ చెల్లొచ్చట్లే ఇంకా తిన్నావా తినకపోతే అరే దెబ్బలు తింటారని చెప్పరా నీకు అర్థమవుతుందా దెబ్బలు తింటారని చెప్పు నా చేతిలో మామూలుగా దెబ్బలు అరే సారీ ఏమనుకోకు అంటే సాంగ్ వస్తుండే మధ్యలో కోవడు వచ్చినా సరే మధ్యలో ఉండిపోతాడు మన మధ్యలో ఉండాడు అసలు అర్థమవుతుందా మధ్యలో లేకుండా అంటే లేకుండా నేను ఉండలేను కదా అదే అంటున్నా రేపు ఏడిపోతున్నా మరి అరే ఏడిపోయినా సరే రా ఇంటికి వచ్చి మరీ కొడతా సౌమ్య ఒకటేసారి తీసుకొని పోతే కాదా వై ఆర్ డిస్టర్బింగ్ ఐ వాంట్ ఇంపార్టెంట్ కాల్ యు నో ఓ ఏం చేద్దాం ఇక అట్లా ఉంటారు ఇక కానీ వాడిని చెప్పి ఇక మంచిగా ఉండదు ఇగో మంచిగా ఉండదు అర్థమవుతుందా నా జోలికి రావద్దు ఈ సౌమ్య అయితే ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాను మళ్ళీ రాదు ఇగో రాను ఏడికి పడితే ఆడికి వస్తారా నేను నువ్వు రాకపోతే నేను చూస్తాగా నీ పని చేస్తాగా సారీ ఇంత రూడ్గా మాట్లాడుతున్నందుకు ఏమనుకోకు ఐఎమ్ రియల్లీ సారీ ఇదేంది అఖిల్ నేను లేనప్పుడేమో మెల్ల మాట్లాడుతుండు నేను రాగానే గట్టి మాట్లాడుతుండు సంథింగ్ ఈజ్ ఫిషీ ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తా దాని తర్వాత సన్ స్క్రీన్ ఏం సంగతి అకి ఎప్పుడు లేదు మాయిశ్చరైజర్ పెడుతున్నావు సన్ స్క్రీన్ పెడుతున్నావు ఏంది కొత్తదానం నాకేమైంది సౌమ్య నేను ఎప్పుడు ఇట్లనే రెడీ అవుతా కదా నువ్వెప్పుడు స్కిన్ కేర్ చేయడం స్టార్ట్ చేసినావు నువ్వు ఖాళీ పాండ్స్ పౌడర్ వాడతావు కదా అర్థమైంది అనుకో పాండ్స్ పౌడరే వాడతాం ముఖానికి కాకపోతే ఈ మధ్య కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాను నేను అంటే స్కిన్ కొంచెం గ్లో అవ్వాలి కదా నేను కూడా కొంచెం క్యూట్గా కనిపించడానికి సంథింగ్ ఇస్ ఫిషీ అరే నువ్వు టెన్షన్ ఏం తీసుకో నథింగ్ ఏం లేదు అట్లా చూసాం అది కూడా ఫోన్ ఎందుకు తీసుకోపోయినారా బాత్రూంలకు మమ్మీ అది ఫోను అది చెప్పకు బాత్రూంలో ఫోన్ ఎందుకు తీసుకోపోయినావు మమ్మీ అది నాకు మొన్నటి నుంచి బాత్రూమ్ సరిగ్గా వస్తలేదు మమ్మీ మస్తు టైట్ వస్తున్నాయి అయితే ఫోన్లో చూసిన పాటలు ప్లే చేయగానే మంచిగా సాఫ్గా వచ్చింది మమ్మీ అందుకే ఫోన్ తీసుకోరు అయినా ఓ అందుక ఇప్పుడు మంచిగా వస్తుందా సాఫ్గా వస్తుందా ఇప్పుడు మొత్తం క్లియర్ సరే జాగ్రత్త ఫోన్ కుండీలో వాడగల ఓకే మమ్మీ జాగ్రత్త వాడతా ఈ ఫోన్ ఆన్ అయితలేదు పాస్వర్డ్ పెట్టి తెచ్చిండు ఈడైతే ఏముంటుంది పాస్వర్డ్ 1 2 3 4 బా ఇది కాదు తెలుసు నాకు 0000 అబ్బా ఇది కూడా కాదు నా ఫోన్ కనిపిస్తలేదు మమ్మీ నా ఫోన్ ఏమన్నా చూసినా అవే ఇదే కదరా నీ ఫోను నా ఫోన్ తో ఏం చేస్తున్నావు నువ్వు నా ఫోన్ తో ఏం చేస్తున్నావు ఏమన్నా చూసినావా అయింది నా ఫోన్ లో చెప్పు మమ్మీ చెప్పు నాకు టెన్షన్ అవుతుంది ఓపెన్ చేయనీకి వస్తే కదా పాస్వర్డ్ వేసి వచ్చినావు ఓపెన్ చేయడానికి రాలేదా అవు కదా పాస్వర్డ్ ఉంది మర్చిపోయినా సరే ఎందుకు తీసుకున్నా నా ఫోన్ నాకు ఇక్కడ ఇచ్చేసి ఫస్ట్ అత్త నా ఫోన్లో వాట్సాప్లో ఫోటో పంపిస్తే వస్తలేదంట అందుకే నీ ఫోన్లో పంపిస్తా అన్నది అది చూస్తున్నా నేను నువ్వేమో పాస్వర్డ్ వేసి వచ్చినావు అవునా సరే ఇక్కడి నేను తీసేసా వాట్సాప్లో ఎప్పుడు నేను తీయనా నువ్వెందుకు చూడరా మమ్మీ నాకు నేను తీసిస్తా గడి వాట్సాప్లోకి ఇచ్చిగడి నేను చదువుకోలేను అనుకుంటున్నా చెప్పు నేను చేస్తా ఇప్పుడు మమ్మీకి పాస్వర్డ్ చెప్తే తంతది చెప్పకపోయినా తంతది దేవుడా 1 4 3 7 చెప్పనీకి భయపడుతున్నావు అంతే ఓకేరా పెద్ద ఫోన్లో లక్షలు దాచిపెట్టినట్టు పెద్ద భయపడుతున్నావు వాట్సాప్ లో కూడా లాక్ వేస్తారా ఎవరైనా వాట్సాప్ లో లాక్ వేస్తారా ఏముంది వాట్సాప్ లో మమ్మీ అది చెప్పు ఏముంది వాట్సాప్ కి ఎందుకు లాక్ వేసిన అంటే ఫ్రాడ్ మెసేజ్ వస్తాయి కదా మమ్మీ దప్పుకు నా ఫ్రాడ్ మెసేజ్ మీద క్లిక్ చేసిన అనుకో ఎవరన్నా వచ్చి క్లిక్ చేసిన అనుకో పైసలు అన్ని పోతాయి అందుకే వాట్సాప్ కూడా లాక్ వేసి పెట్టినా మమ్మీ నేను ఓ
తెలివిందిరో నీకు. థ్యాంక్ యూ. సరే వాట్సాప్ నంబర్ చెప్పు. 1 2 3 4 1 2 3 నంబరా? సరే అంతే. వచ్చింది. అయిపోయిందిగా, చూసుకున్నాగా, ఇచ్చేసేయి. ఫోటో సేవ్ చేసిన, గ్యాలరీ ఏడుంది, అందులోకెళ్ళి పంపుకుంటా. గ్యాలరీ కూడా కావాలా నీకు? గ్యాలరీకి కూడా లాకేసినాం, దీన్ని కూడా లాకేస్తారా ఎవరన్నా? అంటే మమ్మీ అది గ్యాలరీకి ఎందుకు లాకేసి అంటే అది అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటాయి కదా మమ్మీ అప్పుడప్పుడు, దాంట్లో మళ్ళీ స్క్రీన్ షాట్లు ఎవరైనా చూస్తారని అందుకే లాకేసి పెట్టినా మమ్మీ నేను. నీకు పెద్ద లక్షలు ఉంటాయి, దానికి లాకేసిన. చెప్పు లాకు. రాసుకో 0 0 0 0 0 0 0. అయ్యా అయిపోయిందిరా. అయిపోయిందిగా, ఇచ్చే ఇక నా ఫోను. ఇన్ని లాక్ వేసుకునే బదులు రోడ్డు మీదకి పోయి ఒక కుక్క చైన్ తీసుకో, ఫోన్ కి లాక్ వేసుకో, పీడపోతుంది. సరే ఇంకొకసారి నా ఫోన్ అట్లా ముట్టకు నువ్వు, నాకు అడగకుండా. మొత్తం కాన్ఫిడెన్షియల్ ఉంటే ఇలా బ్లాస్ట్ అయిపోతుంది లేకపోతే. తిన్నావా? ఇందాకనే తిన్నా. ఏం కూర వండింది మీ ఇంట్లో? కాకరకాయ ఉన్నారు ఇంట్లో. కాకరకాయ చేదుగా లేదా? మా మమ్మీ చక్కెర వేసింది కాకరకాయలో, చేదుగుంటదని. నీ మాటలు కూడా తీయగున్నాయి చక్కెరలాగా. ఎవరితో మాట్లాడుతున్నారా అఖిల్గా? మాట్లాడతలే మమ్మీ, ఎవరితో మాట్లాడతలేను. అమ్మాయి వాయిస్ వినిపించింది ఏంది నాకు మరి? అమ్మ బాబాయ్ వాయిస్. అమ్మ ఏడుంది మమ్మీ? అమ్మ ఏం లేదు, ఇలా నీకు ఏదో వినిపించినట్టుంది. అట్లా వినిపించింది నాకు, నా చెవులలో రాళ్ళేం లేవు, మంచిగా వినిపించింది నాకు. మమ్మీ అది ఆవాజు నేనే చేసిన మమ్మీ, నేనే చేసిన అమ్మాయి లాగా. నువ్వు చేసినావా? నువ్వు చేసినావా? నేనే. నేను పిచ్చిదాని లాగా కనిపిస్తున్నానా నీకు? నమ్మవా నువ్వు? నేను చేసిన అంటే మిమిక్రీ చేసిన నేను అమ్మాయి లాగా, నమ్ము నన్ను. నమ్మనరా, చేసి చూపి అప్పుడు నమ్ముతా నేను. ఇట్లనే మాట్లాడినా మమ్మీ నేను. మమ్మీకి ఏమైనా షాక్ అయిపోయింది. అఖిల్ గాడు లిప్ బామ్ పెట్టుకుంటుండు, నాకు ఏమో తేడా కొట్టిందని నీకు మొన్ననే చెప్పిన నేను నీకు. నువ్వేమో ఇనలేవు. ఎందుకు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడు, అమ్మాయిలాగా మాట్లాడేంత వరకు వచ్చింది, నాకేమో భయం అవుతుంది. అంటే అంటే ఇప్పుడు అఖిలలాగా మారిపోతాడా? ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. ఆపండి మమ్మీ. సో గైస్ ఇక కొత్త వీడియో అయితే వచ్చింది కదా, కొత్త టాపిక్ తోటి వచ్చినాం కాబట్టి ప్లీజ్ నెక్స్ట్ పార్ట్ కావాలంటే మీరు లైక్ చేయండి, అంటే ఇది కొత్త కదా మీకు కొత్తదనం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. చెప్పు మమ్మీ, చెప్తా చెప్పే. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ ఇస్ ఫ్రీ కాబట్టి. సో కొత్త కాన్సెప్ట్ తోటి వస్తున్నాం అనుకో. పార్ట్ 2 ఎవరు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా? అంతవరకు టాటా, బాయ్ బాయ్.